ఈ సెలీనియం ట్యుటోరియల్లో హౌ టు ఇన్స్టాల్ సెలీనియం వెబ్ డ్రైవర్ను మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఓపెన్ ఎక్లిప్స్ను ఓపెన్ చేయండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్రియేట్ వన్ ప్రాజెక్ట్, రైట్ క్లిక్, న్యూ ప్రాజెక్ట్, select Java project, click on next, write project name WebDriver, click on finish, click on no. ఇప్పుడు ఒక WebDriver ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేశాము. ఇందులో మనం సెలీనియం WebDriver యొక్క జార్ ఫైల్స్ని ఇన్స్టాల్ అనేది చేయాలి. యాక్చువల్గా సెలీనియం అనేది ఒక టూల్ కాదు, QTP లోడ్ రన్నర్ లాగా. QTP లోడ్ రన్నర్ అయితే మనం exe ఫైల్ని డబుల్ క్లిక్ చేసి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ మనం సెలీనియం WebDriverను ఇన్స్టాల్ చేసుకోవటం అనేది ఉండదు. ఓన్లీ జార్ ఫైల్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఎక్లిప్స్లో. హౌ టు యాడ్ జార్ ఫైల్స్ ఇంటూ ఎక్లిప్స్. ఫస్ట్ రైట్ క్లిక్, Properties, go to Java build path, select libraries, add external jars, go to your location. మీరు ఎక్కడైతే సెలీనియం WebDriverను డౌన్లోడ్ చేశారో ఆ యొక్క లొకేషన్కి వెళ్ళండి. ప్రజెంట్ వర్షన్ సెలీనియం 2.25.0. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ రెండు జార్స్ని సెలెక్ట్ చేసుకోండి. Open. Next, again click on add external jars, go to libraries, press Ctrl A, click on open, click on OK. Now Selenium WebDriver is configured into your Eclipse project. చూడండి, ఇవన్నీ Selenium WebDriver యొక్క జార్ ఫైల్స్. మనం Selenium WebDriverను స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఓ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్లో సెలీనియం WebDriver యొక్క జార్ ఫైల్స్ను మనం కాన్ఫిగర్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సెలీనియం WebDriverను ఎక్లిప్స్ ప్రాజెక్ట్లో కాన్ఫిగర్ అనేది చేస్తాము.